హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి వెంకట్ అఫీషియల్. సో ఈ రోజు వచ్చేసి మీకు ఒక కొత్త ప్లేస్ తో ఈ వీడియో చేయబోతున్నాము. ఆ ప్లేస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అదేంటా అనుకుంటున్నారా? అది వచ్చేసి పిల్లల మర్రి అండి. పిల్లల మర్రి వచ్చేసి చాలా చరిత్ర కలిగిన మర్రి చెట్టు అండి. ఇది వచ్చేసి 3.5 acres లో ఓన్లీ ఒకే చెట్టు ఉంది అంటే నమ్ముతారా మీరు? ఎస్, అది ఉందండి. మీకు ఈ వీడియోలో దాని గురించి క్లియర్ గా చూపించబోతున్నాం. సో ఇది ఆల్మోస్ట్ 700 ఏళ్ల చరిత్ర కలిగిన పెద్ద మర్రి చెట్టు అండి. దాని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్ గా చూపించబోతున్నాం. డోంట్ స్కిప్ దిస్ వీడియో, ప్లీజ్ వాచ్ దిస్ వీడియో. ఓకే, లెట్స్ గో. చలో. మనం పిల్లల మర్రి రీచ్ అయిపోయాము. ఇదే అండి పిల్లల మర్రి. సో మనకి ఇక్కడ పార్క్ చేసుకోవడానికి ఉంది. ఇది పార్కింగ్ ఏరియా. గైస్, మనం పిల్లల మర్రి వచ్చేసాము. సో దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 to 5:30 అండ్ ఎంట్రీ టికెట్ ఉందండి. మనకి ఎంట్రీ టికెట్ అడల్ట్స్ కి వచ్చేసి 20 రూపీస్, కిడ్స్ కి వచ్చేసి 10 రూపీస్. ఇక్కడ మనకు పార్కింగ్ ఏరియా కూడా ఉంది. పార్కింగ్ ఏరియాలో లైక్ వెహికల్ చార్జెస్ డిపెండ్స్. కార్ అయితే ఒక ప్రైస్ అండ్ లైక్ బైక్ అయితే ఒక ప్రైస్. మీరు పిల్లల మర్రికి రీచ్ అవ్వాలి అంటే హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ కి రావాలి. మహబూబ్ నగర్ నుంచి 4 kilometers డిస్టెన్స్ లో ఉంటుంది పిల్లల మర్రి. ఇక్కడికి ప్లెంటీ ఆఫ్ ఆటోస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో ట్రాన్స్పోర్టేషన్ కి వరీ లేదు. ఓకే, ఎంట్రీ గేట్ నుంచి కొంచెం ముందరికి వస్తేనే మనకి లెఫ్ట్ సైడ్ ఒక టెంపుల్ ఉంది. అది వచ్చేసి రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానము. ఇదే అది టెంపుల్. లోపలికి వస్తున్న యాక్చువల్ టెంపుల్ గేట్ క్లోజ్ కొనింది. బట్ క్లోజ్ ఉన్నసరికి మేము ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తుంటే లైక్ అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఒక వర్కర్ ఇంకో రూట్ ఉంది అని చెప్పారు. ఆ రూట్లో నుంచి వచ్చాము. ఇక్కడ టెంపుల్ లోపలికి వచ్చేసాం మనం. ఇప్పుడు లోపల అంతా ఇలా విగ్రహాలు ఉన్నాయి, చూస్తున్నారు కదా, ఇవే ఆ విగ్రహాలు. గుడి ముందు మనకి ఇలా వినాయక స్వామి విగ్రహం ఉంది. ఇంకా ఇదే మెయిన్ టెంపుల్. ఇదే రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి విగ్రహం. టెంపుల్ చాలా బాగుందండి. ఇక్కడ యాక్చువల్గా మేము వచ్చే టైంకి టెంపుల్ క్లోజ్ ఉంది, అంటే అయ్యగారు లేరు. మేము జస్ట్ బయట నుంచి దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నాము. ఇదే టెంపుల్. ఇది వచ్చేసి మ్యూజియం. బట్ అన్ఫార్చునేట్లీ మేము వచ్చిన టైంకి క్లోజ్ ఉంది. సో మనం చెట్టును చూద్దాం కదా. సో మనకి లోపలికి అలో లేదు. బయట ఒక బ్రిడ్జ్ లాగా అరేంజ్ చేశారు. ఎందుకంటే అందరు లోపలికి వెళ్ళి చెట్టును డ్యామేజ్ చేస్తున్నారనే ఉద్దేశంలో ఇలా బ్రిడ్జ్ లోపలికి అలో చేయకుండా బ్రిడ్జ్ అరేంజ్ చేశారు. కదని చూద్దాం. సో మనం బ్రిడ్జ్ పై నుంచి స్టెప్స్ ఎక్కి వస్తూనే ఇక్కడే ఉందండి మర్రి చెట్టు. ఇదే ఆ మర్రి చెట్టు. సో ఈ మర్రి చెట్టుకి 700 ఏళ్ల చరిత్ర ఉందండి. ఇది 3.5 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అండ్ ఇండియాలోనే 3rd లార్జెస్ట్ బనియన్ ట్రీ అండి ఇది. జస్ట్ ఇమాజిన్, మనకి ఇంటి దగ్గర ఒక మర్రి చెట్టు ఉందనుకోండి, అది ఎంత మందికి నీడనిస్తుంది, ఎంత పెద్దగా ఉంటుంది. అలాంటిది ఇండియాలోనే 3rd లార్జెస్ట్ 3.5 ఎకరాలలో ఒకే మర్రి చెట్టు. అంటే ఎలా ఉంటుందో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఊహకే అందదు, అంటే అంత పెద్దగా ఉందండి మర్రి చెట్టు. చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇది అప్రాక్సిమేట్ గా ఒక 1000 members కి నీడనిచ్చే అంత పెద్దగా ఉంటుందంట అండి. యాక్చువల్గా ఈ మర్రి చెట్టును వచ్చేసి మనకి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఇంక్లూడ్ చేశారండి.
ఇంతవరకు క్రేజియస్ట్ థింగ్ ఏంటి అంటే చాలా మిస్టీరియస్ గా ఉన్న థింగ్, దీని మెయిన్ రూట్ ఏది అనేది ఇంతవరకు ఎవరు ఫైండ్ అవుట్ చేయలేదంట. అంత మిస్టీరియస్ థింగ్ అంట అది. సో ఇది వచ్చేసి మహబూబ్ నగర్ డిస్టిక్ కి సింబాలిక్ గా మెన్షన్ చేస్తారు. అంటే లోగో టైప్ లో, లోగోలో మనకి మర్రి చెట్టుని ఇంక్లూడ్ చేస్తారు. అంటే మహబూబ్ నగర్ జిల్లా చరిత్రకి చిహ్నంగా ఉంటుంది ఈ చెట్టు. జస్ట్ ఇమాజిన్ అండి, అంటే 700 years చరిత్ర ఉంది కదా ఈ చెట్టుకి. అంటే ఇది ఎన్ని న్యాచురల్ డిజాస్టర్స్ చూసింటది, లైక్ ఎండలు, వర్షాలు, వరదలు ఇవన్నీ చూసింటుంది కదా. అయినా స్టిల్ అది అంత స్టాండర్డ్ గా ఉంది. జస్ట్ ఇమాజిన్, అంటే ఎంత ఇదిగా అనిపిస్తుంది. అన్ని ఇయర్స్ చరిత్ర కలిగిన చెట్టు ఇది. థింగ్ ఏమంటే ఇది కొన్ని ఇయర్స్ బ్యాక్ బాగా సిక్ అయి ఉన్నింది. అప్పుడు సిక్ అయినప్పుడు హ్యూమన్స్ ని ఎలా ట్రీట్ చేస్తారో సేమ్ అలాగే దీనికి కూడా సెలైన్ బాటిల్స్ అవి పెట్టి ట్రీట్ చేశారండి. అప్పటి నుంచి కొంచెం మళ్ళీ రీగ్రోత్ అనేది స్టార్ట్ అయింది. గ్రీనిష్ గా అలా చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ అంటే అప్పుడే ఈ బ్రిడ్జ్ లోపలికి ఎంట్రీ అల్లో లేకపోవడము అప్పటి నుంచే స్టార్ట్ అయింది. తర్వాత ఇంకా నెక్స్ట్ కమింగ్ ఫ్యూచర్ లో దీన్ని లోపలికి అలో చేస్తారంట అండి. అంటే ఇది పునర్జీవనంగా మారింది, జీవంగా. అప్పటి నుంచి అలో చేస్తారు అని అంటున్నారు ఇక్కడ వాళ్ళు. ఇదే మీరు చూస్తున్న చెట్టు, చూస్తున్నారు కదా ఎంత విశాలంగా ఉందో. చాలా అద్భుతంగా ఉంది. ఒకే చెట్టు ఇంత పెద్దగా ఉందా అనేసి. యాక్చువల్గా మర్రి చెట్టుకు పిల్లలు అంకురించడం వలన దీన్ని పిల్లల మర్రి అని పిలుస్తున్నారు. ఒకే చెట్టు. మనం మర్రి చెట్టు దాటుకొని కొంచెం ముందుకు వస్తూనే మనకి జూ ఉందండి. సో చలో జూ చూద్దాం, లెట్స్ గో. ఇదే అండి పిల్లల మర్రి మినీ జూ అండ్ డీర్ పార్క్. మనకి జూలోకి ఎంటర్ అవుతూనే లైక్ 2 ways ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఎంట్రీ పాయింట్, ఇంకోటి వచ్చేసి ఎగ్జిట్ పాయింట్. ఇది ఎగ్జిట్, లెఫ్ట్ సైడ్ ఉన్నది మనకి ఎంట్రీ పాయింట్. ఇక్కడ మనకి జూలో ఏవేవైతే ఉన్నాయో దాని గురించి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ బ్లూ బోర్డ్ అంతా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అంటే జూలో ఏమేమి అవైలబుల్ ఉన్నాయో అవంతా క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ.
ఇది వచ్చేసి డీర్ పార్క్. మాకు కొన్ని డీర్స్ మాత్రమే కనిపించాయి. మేబీ లంచ్ టైం ఏమో తినడానికి వెళ్ళినట్టుంది. ఇక్కడే పక్కనే మనకి ఫిష్ అక్వేరియం కూడా ఉంది. చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. సో ఓవరాల్గా మనకి పిల్లల మర్రిలో ఒక టెంపుల్ ఉంది, మర్రి చెట్టు ఉంది, జూ పార్క్ ఉంది. జూ పార్క్లో లైక్ డీర్ పార్క్ ఉంది, అక్వేరియం ఉంది, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి, అండ్ కిడ్స్ ప్లే జోన్ కూడా ఉంది. చాలా అమేజింగ్ ప్లేస్. జస్ట్ మీరు మహబూబ్ నగర్లో అంటే ఇది మహబూబ్ నగర్ పీపుల్కి పర్ఫెక్ట్ వీకెండ్ డెస్టినేషనే. ఈవెన్ హైదరాబాద్ పీపుల్ కన్నా కూడా ఇది ఒక పర్ఫెక్ట్ వీకెండ్ డెస్టినేషన్. ఎందుకంటే జస్ట్ 90 కిలోమీటర్స్ డిస్టెన్సే, ఈజీగా రీచ్ అయిపోవచ్చు. చాలా నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కూడా ఈజీగా ఉన్నాయి ఇక్కడ. సో ఇట్ విల్ బి అ పర్ఫెక్ట్ వీకెండ్ డెస్టినేషన్ ఫర్ ఎవ్రీవన్. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ us. Thank you. Please like and comment your opinion. Thank you. Take care. Bye bye.